అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ క్యాప్చర్. మీకు థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేను అయితే చర్చ్కి వెళ్తున్నాను. ఏ చర్చ్ అంటే మెదక్ చర్చ్కి వెళ్తున్నాం అనమాట. ఈ చర్చ్ అనేది మెదక్లో ఉంది అండ్ ఈ చర్చ్ని క్యాథీడ్రల్ చర్చ్ అని కూడా అంటారు. సో మేము ఉండే దగ్గర నుండి మెదక్ చర్చ్కి ప్రయాణం ఒక 1 hour అనుకోవచ్చు. ఇది ఏషియా కాంటినెంట్లోని రెండో అతిపెద్ద చర్చ్ అనమాట. రీసెంట్గా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న మెదక్ చర్చ్ 175 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో కనిపించే ఈ చర్చ్ రీసెంట్గా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ప్రతి క్రిస్మస్కి ఇక్కడ రంగురంగుల లైటింగ్స్తో డెకరేట్ చేస్తారు. లోపలంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్తో నిర్మించారు. ఈ పెయింటింగ్లో ఉన్న ప్రత్యేకత, మీకు లోపల కనిపించే పెయింటింగ్ ఏదైతే ఉందో ఈ పెయింటింగ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే జననం మరియు సిలువ వేయడం అంటే ఆరోహణం అంతా కూడా ఈ పెయింటింగ్ ఒక ప్రత్యేకత. సత్యమార్గం జీవమార్గం విడిచి నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా ప్రవడను దానిలో చేరటని ఒక ప్రేమ మార్గాన్ని ప్రతిష్ట చేసినాడు. తనను హింసిస్తున్న వారి వరకు శిలువలో విడనాడుతూ కూడా నాకు తెలియదు కానీ ఒకసారి లేచి నిలబడదా, వారిని కావాల్సి వారిని స్వాగతిస్తూ ఒకసారి లేచి నిలబడదా. కోవెల నిర్మాణం తలపెట్టారు. హైదరాబాద్ను పాలిస్తున్న 6వ నిజాం రాజు 1000 acres కేటాయించి 1914 to 1924 December 25న ప్రారంభించారు. అప్పట్లో దీని ఖర్చు 14 లక్షలు. ఈ చర్చ్ ప్రత్యేకించి 5,000 నుండి 6,000 మంది వరకు మనం సరిపడేలాగా 5,000 to 6,000 మెంబర్స్ ఖచ్చితంగా శ్రీ జిష్ణుదేవర్మ గారికి కేంద్ర సంఘం మొదటి పక్షంగా హృదయపూర్వకమైన శుభ స్వాగతం తెలియజేస్తున్నాను. ఒకసారి చప్పట్లతో మరి ఇప్పుడే మన స్థానిక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు డాక్టర్ రోహిత్ రావు గారు కూడా మన మధ్యలోకి వస్తువులుగా వారికి కూడా శుభ స్వాగతం తెలియజేస్తున్నా. చప్పట్లు పెట్టి వెళ్ళారా. మరి అలాగే దయచేసి అక్కడే ఆగలండి, ఎవరు కూడా మెట్లు పైకి రాకూడదు, ఎవరు రాకూడదు ప్లీజ్. లీడర్స్ అందరూ కూడా గమనించాలి. పొలిటీషియన్స్ అందరికీ లేదా అభిమానులందరికీ మా వినతి, అక్కడ కింద మీకు చైర్స్ వేస్తాం, అక్కడ కూర్చోండి. మీకు కొన్ని గ్యాప్లో దయచేసి కూర్చోవలసింది మనవి. మన మధ్యలో శ్రీ రామకిషోర్ గారు ఐఎస్ గారు ఉన్నారు, వారు కూడా ఉండటం మనకు ఆనందం. వారికి కూడా మనం చెప్పడం స్వాగతం. తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ వర్మ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్లో ప్రార్థనలు చేశారు. సత్కరిస్తున్నారు. చప్పట్లతో వారిని అభినందిస్తాం. మరి శ్రీ శాసన సందీప్ గారు మరి బైబిల్లో వారు బహుకరిస్తూ ఉంటున్నారు. శ్రీ రామకిషోర్ సార్ ఐఏఎస్ గారు దయచేసి మన ముందుకు రావాల్సింది. Together to celebrate this holy day today at the
Bethel Cathedral. I am happy to be part of the centenary celebration of Bethel Cathedral in 2024, a milestone that resonates deeply with faith, resilience, and the boundless grace of God. This is not merely a celebration of 100 years, but a testament of the enduring legacy of service, compassion, spiritual enlightenment, and this monumental church embodies. As we gather today, let us reflect on the words of Christ. For where two or three are gathered together. సో లోపలంతా అయిన తర్వాత సో ఇలా బయటకు వచ్చి కాసేపు పిక్స్ అయితే తీసుకున్నామన్నమాట. సో ఓవరాల్గా మీరు క్లియర్గా చూస్తే ఈ చర్చ్ అయితే నాకు చాలా ఎంత బాగా అనిపించిందంటే 100 years కంప్లీట్ చేసుకున్న ఈ చర్చ్ మీరు క్లియర్గా చూస్తే ఎంత బాగా డిజైన్ చేసి అప్పట్లో ఇంగ్లాండ్ నుండి ఈ లోపల ఉన్న పెయింటింగ్స్ని కూడా ఒక్కొక్క పీస్ లాగా తీసుకొచ్చి ఇక్కడ అమర్చబడారనమాట. సో గాయ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకైతే రాబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.